ఎన్టీఆర్ జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సత్యనారాయణపురం బందరు రోడ్లోని హోటల్ను పరిశీలించారు. హానికరమైన కలర్స్, టేస్టింగ్ సాల్ట్ను గుర్తించారు. వీటితో చేసిన ఆహార పదార్థాలను వీఎంసీ చెత్తబుట్టలో పారవేశారు. కొందరు స్టాల్స్ నిర్వాహకులు తనిఖీల విషయం తెలుసుకుని ముందే జాగ్రత్త పడ్డారు. ఆహారాన్ని నాణ్యతతో అందించాలని నిర్వాహకులకు అధికారులు స్పష్టం చేశారు. ఈసారి క్రిమినల్ కేసులే అర్థమైందా? సార్ 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 రమేష్ బాబు గారు ఒకసారి మొత్తం ఇది కొంత పదం రంగు పడుద్ది అంతే. ఎందుకు వేసుకుంటున్నావు కలర్? మొత్తం తీయాలి నువ్వు. కాదు సగానికి దిగిపోయింది అది. పైన రంగు సార్ రేపింది ఏం పేరు మీ పేరు? రంగు తీసేయండి, బయట తీసేయండి, మేజర్ రంగు తీసేయండి, బయట తీసుకోకుండా రంగు వల్ల హార్మ్ఫుల్ అని తెలుసు కదా. ప్రతి 20 మొక్కుంది బయట చేయి, మాకు రంగు ఉంది ఇది బయట చేస్తాం, అంతా కలిపేశారు ఆల్రెడీ. బండి అది ఎన్నాళ్ళు వాడుతున్నా తీసిన తర్వాత 15 డేస్లో అయిపోతుంది. 10 to 15 days ఎక్స్పైరీ డేట్ చూసుకో. డబ్బులు ఇంట్లో చేసుకోండి. ఖాళీ డబ్బా ఇది కూడా ఖాళీ డబ్బా. ప్రిపరేషన్ లేదు సార్, డబ్బు లేదు, డబ్బులు పెట్టుకున్నారు. ప్రిపరేషన్ ఇంట్లో చేసుకున్నారు. మోనోసోడియం టేస్టింగ్ సాల్ట్ అంటారు. ఇదేంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చిన్నపిల్లలకి వాడరాదు. వీళ్ళు బోర్డు పెట్టాలి. వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతూ ఉంటే మీరు ఇక్కడ టేస్టింగ్ సాల్ట్ ఉపయోగిస్తున్నారు అని చెప్పి బోర్డు రాయాలి. వాడకపోతే వాడలేదని. వీటి విషయంలో సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ దీని మీద, వీట్ స్ట్రీట్ మొత్తం మీద కూడా రంగులు, టేస్టింగ్ సాల్ట్, శుభ్రత పరిసరాల్లో ఉన్నాయా లేవా, ఫ్రెష్ ఆయిల్ వాడుతున్నారా లేదా, గ్రైండ్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీ ముందు డిస్ట్రైడ్ చేయండి. చూద్దామంటారా? ఓకే. అదే అన్న, ఎందుకు రంగున్న బొంగు బిర్యానీ ఎవరు టీవీ 9 లోగా రేపు నుంచి రండి అవుతాం బయట రండి. రెండిట్లో లేదు, దీంట్లో వేసారన్నా మాకు అర్థమైపోతుంది. ఈ రెండు రంగు లేవు, మంచి పని చేస్తున్నారు. కలర్ ఉంది, బిర్యానీలు ఎల్లో కలర్ వేసారు అక్కడ. వేరే బేసిక్ ఇవ్వమ్మా. ఎల్లో కలర్ మొత్తం రైస్ తీసి తోడు, ఎల్లో కలర్ రైస్ తోడు. ఎవరిని ఓనర్ గారు ఎవరు వేసే దీంట్లో? నువ్వేనా ఓనరు? ఇంకా రంగేసుకొని తింటావా? చెప్పు సమాధానం. తింటావా తినవా? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఈ పిల్లలు రంగేసి భోజనం పెడతావా?
ఎందుకంటే జనాలు పెడుతున్నాం మరి డబ్బులు తీసుకొని తప్పు కదా చెప్పారు నెల క్రితం వచ్చి సార్ వాళ్ళు వచ్చారుగా ఇంకా అది ఏమయ్యా రాజరాజేశ్వరి ఈసారి కానీ రన్ చేస్తే మొత్తం వెళ్ళిపోద్ది మొత్తం ఇది మొత్తం తీసేయాలి మిమ్మల్ని మీరు కొట్టకుండా కావాలి క్రిమినల్ కేసు నీ మీద చూడేయాలి ఆ ఎల్లో కలర్ మొత్తం ఎల్లో కలర్ సైడ్ కొద్ది మొత్తం ఇంకా ఇంకో ప్లేట్ తీసుకో శాంపుది లెబడి పంపితే ఇంకో ప్లేట్లో ఇచ్చేయడం ముందుగా ఏందే మసాలా ముందుగా మొత్తం రంగురంగుల బిర్యానీ రుచి లేని బిర్యానీ అర్థమైందా రంగురంగుల బిర్యానీ రుచి లేని బిర్యానీ అలా చేస్తున్నారు మీరు రండి మా ఇంట్లో వాసన వచ్చేది వాడైపోయింది సార్ పోయింది మొత్తం తీసేయండి వేడి చేస్తే పసర పోయింది సార్ వేడి కూడా బ్యాంబో తీయండి అలాగే వేడి చేస్తే పసర పోయింది పసరలో వేస్తాం వేడి చేసినప్పుడు కారుద్దు కదా పక్కపా కార్నర్లు తెరగా వచ్చిందా తెల్లగా వచ్చిందా తెల్లగా తెరగా ఉంటుందా ఒక్కదాన్ని పిండి ఎర్రగా ఉంటుందా గురించి ఏమాకండి అడుగుతున్నా సార్ నాకు తెలియదు అరే సంతోల్ తమ్ముడు వ్యాపారస్తులు చెప్పరు మాకు అడుగుతున్నా సార్ నాకు తెలియదు అరే సంతోల్ తమ్ముడు వ్యాపారస్తులు చెప్పరు మాకు ఓకేనా మళ్ళా వచ్చి మళ్ళా రైట్ ఓకే ఈరోజు బిఆర్టీఎస్ రోడ్ లో ఉన్నటువంటి ఈట్ స్ట్రీట్ లో అవగాహన కల్పించి చర్యలు తీసుకునే నిమిత్తం ఆరోగ్య రక్షణ కొరకు ఈ రోజు స్పెషల్ రైడ్స్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా టేస్టింగ్ సాల్ట్ వాడేటువంటి వాళ్ళ మీద, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడేటువంటి వాళ్ళ మీద, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అమ్మేటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే నిమిత్తం ఈ మీడియా సమక్షంలో స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రైడ్స్ లో కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రవీంద్ర రెడ్డి గారు, అట్లానే రమేష్ గారు, మైసెల్ఫ్ బి శ్రీనివాస్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ పాల్గొనడం జరిగింది. అలానే మున్సిపల్ అథారిటీస్ వైపు నుంచి కృష్ణారావు గారు, శానిటరీ ఇన్స్పెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒకసారి నెల రోజుల క్రితం రాజరాజేశ్వరపేట ఎపిడమిక్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అవగాహన కల్పించడం జరిగింది. ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఈ రైడ్స్ లో ప్రత్యక్షంగా తిలకించడం జరిగింది. ఏం చేయాలి, ఏం చేయకూడదని కూడా తనకు అవగాహన కల్పించడం జరిగింది. కొంత మార్పు వచ్చింది, ఇంకా పూర్తి స్థాయిలో మార్పు తేవాలి, పబ్లిక్ యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందు మూలంగా తెలియపరిచేది ఏంటంటే, ఈ తినటానికి వచ్చేటటువంటి కన్జ్యూమర్స్ కూడా
క్వశ్చన్ చేయాలి. రంగేసి ఉన్నప్పుడు రంగేసి ఉంటే మాకు పెట్టొద్దు, టేస్టింగ్ సాల్ట్ ఉంటే మాకు పెట్టొద్దు. ఒకవేళ నాణ్యత లోపిస్తే మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కి జనరల్ హాస్పిటల్ ఎదురు ఆఫీసులో కంప్లైంట్ చేయాలి. మనం ఈ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక మీదట ఎవరన్నా రంగులు కానీ నిల్వ ఉన్న ఆహార పదార్థాలు కానీ అమ్మినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. అట్లానే ఈట్ స్ట్రీట్ లో ఉన్నటువంటి సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి విషయంలో పర్మనెంట్ గా లైసెన్స్ లేకుండా చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం.